జీ5 ఉండగా మీ ఫేవరెట్ టీవీ షోస్ ని మీరు అస్సలు మిస్ అవ్వలేరు. కంప్లీట్ ఫ్రీ. హలో బాబాయ్, ఎలా ఉన్నావు? నేను బాగున్నానమ్మా, మీరెలా ఉన్నారు? బానే ఉన్నాం బాబాయ్. నానమ్మ ఎలా ఉంది? నానమ్మకి నిక్షేపంలా ఉంది. చెప్పండి బాబాయ్. ఏం లేదమ్మా, అది నేను అమ్మ ఇంటికే వస్తున్నాం. అలాగా, రండి బాబాయ్. లత కూడా మిమ్మల్ని ఎప్పుడెప్పుడు సొత్తానా అని రోజు ఎదురు సొత్తుంది బాబాయ్. నేను వస్తుంది కూడా లత గురించే. అన్నట్టు ఇంట్లో ఎవరూ లేరు కదా? ఎందుకు బాబాయ్? ఏం లేదమ్మా, నా కర్మేంటో తెలియదు కానీ మీ ఇంటికొచ్చిన ప్రతిసారి ఆ రఘురామ్ గాడు వాడి కొడుకు మోహన్ చూడాల్సి వస్తుంది. అందుకే అడుగుతున్నాను, ఆ రఘురామ్ గాడి ఫ్యామిలీ మీ ఇంట్లో లేరు కదా? వచ్చి బాబాయ్, లతను కలవడానికి వస్తున్నారంట. పైగా రఘురామ్ మావయ్య వర్మ ఇక్కడే ఉన్నారని తెలిస్తే ఇంటికి రాకుండానే వెళ్ళిపోతారు. బాబాయ్ లతని కలవాలంటే నేను అబద్ధం చెప్పక తప్పదు. ఎవరు లేరు బాబాయ్. నిజంగానే చెప్తున్నావు కదా? నిజమే చెప్తున్నాను బాబాయ్. సరేనమ్మా, 10 నిమిషాల్లో అక్కడ ఉంటాం. పొరపాటున రఘురాం వాడి కొడుకు నా కంట పడ్డారో ఆ తర్వాత జరిగే పరిణామాలకు మాత్రం నేను బాధ్యుణ్ణి కాదు. ఉంటానమ్మా. చిట్టమా, వీరనారాయణ గారు ఏమంటున్నారు? ఇంకో 10 నిమిషాల్లో ఇంటికి వస్తున్నారంట. అయితే సంతోషించాల్సిన విషయమే కదా, మరెందుకు మొహం అదోలా పెట్టుకున్నావు? ఏడ్ చెప్పను బావా. బాబా ఇంటికి వచ్చే సమయానికి రఘురామ్ మావయ్య వాళ్ళు ఇంట్లో ఉండకూడదంట. పొరపాటున గనకాలనుంటే జరిగే పరిణామాలకి నేను బాధ్యుని కాదు అంటున్నాడు. అవును, మరి నువ్వెందుకు ఎవరు లేరని అబద్ధం చెప్పావు? అబద్ధం చెప్పకపోతే బాబాయ్ రాడు కదా బావా. మరి నిజం చెప్తే రఘురామ్ గారు వెళ్ళాకే వచ్చేవాళ్ళు కదా. రఘురామ్ మావయ్య ఇక్కడే ఉంటాడా ఇది? ఇంకా సేపట్లో వెళ్ళిపోడా? పాపం లత బాబాయ్ వాళ్ళని చూడాలని ఏ కళ్ళతో ఎదురు సొత్తుంది బావా. దానికోసమే అబద్ధం చెప్పాను. ఆ రఘురామ్ గారు ఇక్కడే ఉన్నారు. ఈలోపు వీరనారాయణ గారు వచ్చేస్తారు. ఇప్పుడు జరిగే యుద్ధాన్ని ఎలా ఆపుతావు చిట్టమా? నేను చూసుకుంటానులే బావా, పదేద్దామా. రే అవతారం, విన్నావు కదా? ఆ వీరనారాయణగాడు వచ్చే సమయానికి రఘురాంగాడు ఇక్కడే ఉంటే అగ్నిపర్వతాలు బద్దలైపోతాయంట. రఘురాంగాడు వీరనారాయణగాడు కలవాలి, పిచ్చి కుక్కల్లాగా పోట్లాడుకోవాలి. వాళ్ల మధ్య కలుసుకోలేనంత దూరం పెరిగిపోవాలి. లత శాశ్వతంగా నా ఇంట్లోనే ఉండిపోవాలి. అలా జరగాలంటే రఘురాం ఇక్కడి నుంచి వెళ్లకుండా చూసుకోవాలి, అంతే గనక? అవునరా, ఈ చిట్టమ్మ ఏదో ఒక మాయ చేసి రఘురాం గాణ్ణి ఇక్కడి నుంచి పంపించాలని చూస్తుంది. కాని మనం ఏదో ఒక మెలిక పెట్టి రఘురాం ఇక్కడి నుంచి కాలు కదపకుండా చూసుకోవాలి. పద పదక్క. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.